తెలంగాణలోని గ్రామీణ పాలన మరియు స్థానిక సంస్థల ఆర్థిక వనరుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన పవర్ఫుల్ నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతుంది. గ్రామ పంచాయతీలకు పూర్తి స్థాయి ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వాటి సొంత ఆదాయంపై పూర్తి స్వేచ్ఛను ఇచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే త్వరలో జరగబోయే అత్యంత కీలకమైన మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018కు ఒక చారిత్రాత్మక సవరణను తీసుకురాబోతున్నారు. పంచాయతీల సొంత నిధులు ప్రభుత్వ ట్రెజరీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆయా గ్రామాల అకౌంట్లలోనే వెళ్లేలా చేయబోతున్నట్లు ఈ సరికొత్త సవరణ వివరాలు మరియు దీని ద్వారా గ్రామీణ రంగానికి చేకూరనున్న పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి మరియు వాటి పరిపాలన స్వేచ్ఛపై గత కొంతకాలంగా స్థానిక ప్రజా ప్రతినిధుల నుండి అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల మౌలిక వసతుల కల్పనకు అవసరమైన సొంత నిధుల వినియోగంలో ఎదురవుతున్న పరిపాలనాపరమైన అడ్డంకులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీలకు గట్టి ఆర్థిక వెసులుబాటును కల్పిస్తూ వాటికి లభించే సొంత ఆదాయాన్ని సద్వినియోగం చేసుకునేలా రేపు జరగబోయే కేబినెట్ భేటీలో ఒక కీలక బిల్లు లేదా చట్ట సవరణకు ఆమోదం తెలపనున్నారు. ఈ సరికొత్త నిర్ణయంలో భాగంగా ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 73 సెక్షన్ను సవరించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సవరణ గనుక కేబినెట్ ఆమోదం పొందితే గ్రామ పంచాయతీలకు పన్నులు మరియు ఇతర మార్గాల ద్వారా వచ్చే సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాల్సిన నిబంధన పూర్తిగా రద్దవుతుంది. దానికి బదులుగా ఇకపై నేరుగా ఆయా గ్రామ పంచాయతీల పేరుతో ఉన్న స్వతంత్ర బ్యాంకు ఖాతాలలోనే ఆ నిధులను జమ చేసుకొని స్థానిక అవసరాలకు తక్షణమే వాడుకునే అద్భుతమైన సౌలభ్యం కలగబోతుంది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీల పరిధిలో వసూలయ్యే హౌస్ ట్యాక్స్, నల్లా పన్నులు లేదా లేఅవుట్ ఫీజులు వంటి సొంత ఆదాయాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలోనే క్రెడిట్ చేయాల్సి వచ్చేది. దీనివల్ల గ్రామాలలో ఏదైనా అత్యవసర డ్రైనేజీ మరమ్మతులు, తాగునీటి పైపులు లీకేజీలు లేదా వీధి దీపాల నిర్వహణ వంటి చిన్న చిన్న పనులకు కూడా నిధులు డ్రా చేయాలంటే ట్రెజరీ అధికారుల చుట్టూ ప్రభుత్వ అనుమతుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ సుదీర్ఘ ప్రక్రియ వల్ల గ్రామీణ ప్రాంతాలలో పనులు సకాలంలో జరగక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అలాగే సర్పంచులు లేదా ప్రత్యేక అధికారులపై తీవ్ర ఒత్తిడి ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ చారిత్రాత్మక సవరణ ద్వారా ట్రెజరీల అవసరం పూర్తిగా తొలగిపోనుంది. కేబినెట్ ఆమోద ముద్ర పడిన వెంటనే ఈ నూతన నిబంధనను క్షేత్రస్థాయిలో అత్యంత వేగంగా అమలు చేయడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ను కూడా జారీ చేసే యోచనలో ఉన్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తుంది. సొంత నిధులు నేరుగా బ్యాంకు ఖాతాలలో అందుబాటులో ఉండటం వల్ల స్థానిక సంస్థల అధికారులు ఎలాంటి జాప్యం లేకుండా గ్రామాలలోని అత్యవసర పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయడానికి ఒక గొప్ప అవకాశం లభిస్తుంది. ఇది గ్రామీణ సెక్టర్ పారిశుద్ధ్యం మరియు మౌలిక వసతుల కల్పనకు ఒక పెద్ద బూస్టింగ్లా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. స్థానిక సంస్థలకు ఆర్థిక హక్కులను బదిలీ చేయడం అనేది నిజమైన వికేంద్రీకరణ పాలనకు అద్దం పడుతుంది. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నా లేదా గ్రామాల స్వయం సమృద్ధి సాధించాలన్నా వాటికి లభించే ఆదాయంపై వాటికి పూర్తి నియంత్రణ ఉండటం చాలా అవసరం. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేయటం ద్వారా గ్రామీణ ఓటర్లకు మరియు స్థానిక నాయకత్వానికి ఒక బలమైన సానుకూల సంకేతాన్ని పంపింది. ట్రెజరీ విధానం వల్ల నిధులు బ్లాక్ అవుతున్నాయనే చాలా కాలం నాటి ఫిర్యాదుకు ఈ నిర్ణయం ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపుతుంది. అయితే మరోవైపు ఈ ఆర్థిక స్వేచ్ఛతో పాటు జవాబుదారీతనం కూడా అంతే స్థాయిలో పెరగాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. నిధులు నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ అవుతున్నందున వాటి దుర్వినియోగానికి తావు లేకుండా ఆడిటింగ్ ప్రక్రియను మరియు పర్యవేక్షణను మరింత కఠినతరం చేయాల్సి ఉంటుంది. గ్రామ సభల ఆమోదంతోనే ఈ నిబంధనలు ఖర్చు చేసేలా నిబంధనలు పటిష్టం చేయాలి. ఏదేమైనా రాజకీయ వ్యూహాలు మరియు విమర్శలు ఎలా ఉన్నప్పటికీ స్థానిక సంస్థలకు బంపర్ పవర్స్ ఇస్తూ సొంత ఆదాయంపై పూర్తి హక్కు కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చారిత్రాత్మక అడుగు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు కూడా ఒక ఆదర్శవంతమైన మోడల్గా నిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేసుకునేలా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రామీణ స్థానిక స్వపరిపాలనలో ఒక సరికొత్త అధ్యయనానికి తెరలేపింది. కేబినెట్ ఆమోదం మరియు ఆర్డినెన్స్ విడుదల ద్వారా
తర్వాత ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో గ్రామాలలో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో రాబోయే రోజుల్లో వేచి చూడాలి. మరి తెలంగాణ గ్రామ పంచాయతీలకు సొంత ఆదాయంపై పూర్తి హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ కీలక నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? దీనివల్ల గ్రామాలలో అభివృద్ధి వేగవంతం అవుతుందని మీరు నమ్ముతున్నారా? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.